నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు ఫతేఖాన్పేటలోని రైతు బజార్లో శుక్రవారం ప్రత్యేక దుకాణాన్ని శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్టం దివాలా తీసిందని తెలిపారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసర సరుకుల ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క ఎన్నికల ద్వారా ఏ హామీలు అయితే ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే వీరు చేపడుతున్నారు. ఆ ఎన్నికల హామీలే కాకుండా ఆ ధరల నియంత్రణ మీద ఏదైతే నిత్యావసర సరుకులు కందిపప్పు 181 రూపాయలు ఉంటే ఈరోజు రైతు బజార్ల ద్వారా 21 రూపాయలు తగ్గించి 160 రూపాయలకి, అదేవిధంగా బియ్యం ఏదైతే స్టేమ్ డిప్యూటీ సోనా మసూరి దాదాపు